ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులారా, మేమందరం ఇటు రీతి ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఒక వ్యక్తి కోసం మేము పరిచయం చేయడానికి వచ్చాము. ఆయన ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో మనకి స్నేహితులు ఎంతో మంది ఉండవచ్చు, మళ్ళీ ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు, నేనున్నారా నీకు అని చెప్పేటటువంటి ఎంతో మంది మనకు ఉండవచ్చు. కానీ ఒకనొక దినమున వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టవచ్చు, బాధలు వచ్చినప్పుడు విడిచిపెట్టవచ్చు. కానీ యేసు క్రీస్తు అనేటటువంటి నిజ స్నేహితుడు అక్కడ ఉన్నారు. ఆయన నిన్ను విడువక ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే ఇంతగా కాదు, ఇంతగా కాదు, ఇంతగా కాదు, కానీ తన 2 చేతులను సిలువలో చాపి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చనిపోయేంతగా ప్రభువు నిన్ను, నన్ను, మనందరిని ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమలో పడి మోసపోయావేమో, తల్లిదండ్రుల ప్రేమను నువ్వు పొందుకోలేకపోయావేమో, కానీ గుర్తుపెట్టుకో, నా దేవుడు, మేము నమ్ముకున్నటువంటి మా దేవుడు నిన్ను నిరంతరము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన పేరుని విన్నా వినకపోయినా, ఆయన గురించి నువ్వు విన్నా వినకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నీవు పుట్టిన దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటున్నారు. కనుక అటువంటి దేవుడిని మీరు కూడా నమ్ముకోనండి, నిత్య జీవము పొందండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు నిత్య జీవం ఇచ్చును గాక. ఆమేన్.